శ్రీ గురుభ్యో నమః. మీ రాశికి గురుబలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదా? ధనం నిలవడం లేదా? ఉద్యోగం, వ్యాపారం, విద్య లేక కుటుంబ జీవితంలో ఆటంకాలు ఎదురవుతున్నాయా? అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే జూన్ 18న వచ్చిన అత్యంత పవిత్రమైన గురు పుష్య యాగం గురించి, అలాగే ఆ రోజున పూజలు చేయలేకపోయిన వారు కూడా ఎలా గురు కృప పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న విజ్ఞప్తి. మా వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. భక్తులారా, సంవత్సరంలో కొన్ని యాగాలు మాత్రమే అత్యంత పవిత్రమైనవిగా భావించబడతాయి. వాటిలో గురు పుష్య యాగం ఒకటి. గురు గ్రహం మరియు పుష్య నక్షత్రం కలిసే ఈ పవిత్ర సమయాన్ని జ్యోతిష శాస్త్రం అత్యంత శుభప్రదమైనదిగా పేర్కొంటుంది. ఈ యాగం రోజున చేసే ప్రార్థనలు, జపాలు, దానాలు మరియు దైవ ఆరాధనలు సాధారణ రోజుల కంటే ఎన్నో రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తాయని విశ్వాసం. గురుగ్రహం జ్ఞానం, సంపద, గౌరవం, విద్యా, సంతానం మరియు దైవానుగ్రహానికి కారకుడు. అలాగే గురుగ్రహానుగ్రహం లభిస్తే జీవితంలో ఎన్నో అడ్డంకులు తొలగిపోతాయి. అయితే ప్రస్తుతం కొన్ని రాశుల వారి గురుబలం తక్కువగా అనుభవించే అవకాశం ఉందని జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి. వృషభ రాశి వారికి ప్రయత్నాలు ఆలస్యమవడం, పనుల్లో ఆటంకాలు ఎదుర్కోవడం జరగవచ్చు. మేషరాశి వారికి ఆస్తి, వాహనాలు, విద్య మరియు కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. కుంభరాశి వారు ఆరోగ్యం మరియు శత్రువు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ధనుసు రాశి వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. తులారాశి వారికి ఉద్యోగం, వ్యాపారం మరియు వృత్తి జీవితంలో ఆశించిన ఫలితాలు ఆలస్యంగా రావచ్చు. సింహరాశి వారికి అనవసరపు ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మికపై ఆసక్తి పెరిగే, దేవుని వైపు మనసు మళ్ళే అవకాశం ఉంది. అయితే భయపడవలసిన అవసరం లేదు. గురు పుష్య యాగం రోజున కొన్ని సులభమైన పరిహారాలు చేస్తే గురుగ్రహ అనుగ్రహం పొందవచ్చునని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం నిద్ర లేవగానే శ్రీ వేదవ్యాస మహర్షిని లేదా శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామిని స్మరించండి. ఓం గ్రాం గ్రీం గ్రౌం సం గురవే నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేయండి. శనగపప్పుతో ప్రసాదం తయారు చేసి దేవునికి నివేదించండి. ఆ తర్వాత గోవులకు తినిపించండి. మీకు చేతనైనంత వరకు విద్యార్థులకు, గురువులకు లేదా ధార్మిక సేవా కార్యక్రమాలకు సహాయం చేయండి. ఇది గురుగ్రహ అనుగ్రహాన్ని మరింత పెంచుతుందని విశ్వాసం. అలాగే శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని భక్తితో స్మరించి ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అని 21 సార్లు జపించండి. భక్తులారా, ఒకవేళ జూన్ 18న వచ్చిన గురు పుష్యయాగం రోజున మీరు పూజలు, జపాలు లేదా దానాలు చేయలేకపోయినా బాధపడవలసిన అవసరం లేదు. ఆగస్టు 29, 2026న ప్రారంభమయ్యే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాల వరకు ఈ మంత్ర జపం, రాఘవేంద్ర స్వామి నామస్మరణ, దీపారాధన మరియు గురు సేవలను భక్తితో కొనసాగించవచ్చు. ఆగస్టు 29 పూర్వ ఆరాధన, ఆగస్టు 30 మధ్య ఆరాధన, ఆగస్టు 31 ఉత్తర ఆరాధన రోజులు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ కాలంలో భక్తితో ప్రార్థించిన గురువులను గౌరవించి దానం చేస్తే గురు కృప మరింత లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు. భక్తులారా, జీవితంలో ఎన్నో సమస్యలు గ్రహబలం వల్ల వస్తే ఎన్నో విజయాలు కూడా గ్రహ అనుగ్రహం వల్లే వస్తాయి. కాబట్టి భక్తి, విశ్వాసంతో శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని స్మరిస్తూ గురు కృపను పొందండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే కామెంట్లో ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అని రాయండి. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు.